ముందు నెల శాలరీ ఇంకా పడలేదు స్వప్నకి. సేవింగ్స్ తీయాలి అంటే ప్రాణం ఒప్పుకోవడం లేదు. బామ్మతో చెప్పింది కానీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. జీతం పడితే అన్నీ తెచ్చుకోవాలి అనుకుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న కాస్త కూరగాయలు కూడా అయిపోయాయి. ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. ఇంట్లో ఉన్న అటుకులు డబ్బా చూసింది. వాటిని పోపు పెట్టుకొని ఆ రోజుని అటుకులతో కడుపు నింపుకుంది. తనలో ధైర్యం మాత్రం సన్నగిల్లలేదు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో తట్టుకుంటేనే తను ఇవాళ ప్రాణాలతో ఉందని తనకి తెలుసు. కానీ అటువైపు ఉన్నది మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అని చెప్పిన మాట జరిగేలా చేయగల సమర్థుడని స్వప్నకి తొందరలోనే తెలిసింది. వారం రోజులుగా తెలిసిన చోటంతా ఏదైనా వర్క్ దొరుకుతుందేమో అని చూసిన ఆమెకి నిరాశ ఎదురైంది. తిరిగి తిరిగి అలసిపోతున్నా వెనక్కి తగ్గాలి అనుకోలేదు తను. బామ్మ ఇంటికి వెళ్ళి డోర్ తట్టిన స్వప్న ఆమె వచ్చి ఏమైంది స్వప్న అని అడగడంతో తాతయ్య గారు ఎక్కడైనా పని చూస్తాను అన్నారు. 2 రోజులుగా కనబడడం లేదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. అయ్యో నీకు చెప్పలేదు కదూ, మీ తాతగారు వాళ్ళ ఫ్రెండ్ మనవరాలు పుట్టినరోజు అని వెళ్ళి స్వీట్స్ తిని షుగర్ పెంచుకొని హాస్పిటల్లో పడ్డారు. నీకు చెప్పాలి అనుకుంటూనే మర్చిపోయాను. నువ్వు ఉద్యోగాల వేటలో ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తున్నావు, చెప్పడం కుదరలేదు. ఇప్పుడు ఎలా ఉంది మరి, నాతో ఒక మాట చెప్పలేదు అంది. నేను 2 రోజులుగా లేను కదా స్వప్న, అక్కడే వాళ్ళ స్నేహితులు తోడుగా ఉన్నారు. ఒక్కదాన్ని ముసలిదాన్ని, నా వల్ల ఏమవుతుంది చూసుకోవడం. ఇంట్లో పనులైతే చేసుకోగలను కానీ ఆ హాస్పిటల్ అంతా తిరగడం నాకేం తెలుసమ్మా. ఇలాంటి సమయంలోనే కదా బామ్మ సహాయం అన్నది కావాలి. నన్ను పిలిచి ఉంటే వచ్చేదాన్ని కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని కోపగించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడ చేతిలో బుట్ట చూస్తూ మీ తాతగారికి బట్టలు అవి తీసుకెళ్తున్నాను స్వప్న, ఇవాళ చూసి రేపు తీసుకొస్తాను అనడంతో నేను మీతో పాటు వస్తాను పదండి అని ఆవిడతో వెళ్ళింది. తాతగారిని పలకరించింది. ఆ పరిస్థితిలో తన పని గురించి అడిగితే అసహ్యంగా ఉంటుందని ఆ రోజు మాట్లాడి వాళ్ళతోనే ఉండి మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది. మొన్నటి వరకు ఇంటికి వస్తే ఎంతో ప్రశాంతంగా రోజంతా పని చేసుకు వచ్చిన ఒక ముద్ద తిని హాయిగా పడుకునేది. కానీ ఇప్పుడు ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. రేపటి రోజున పరిస్థితి ఏంటి అన్నది అర్థం కాక తను ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తే 30,000 అయ్యాయి. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంట. డబ్బులు ఉన్నాయని అవి ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున పని దొరకకపోతే ఇప్పటికే అందులో డబ్బులు కొన్ని ఖర్చు పెట్టింది కూడా. ఏం చేయాలి? ఈ సమస్యకు ఎలా పరిష్కారం, ఎలా వెతకాలి? ఇలా ఆలోచిస్తూనే తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే చెప్పమని అడిగింది. అందరూ ఒకటే మాట, ఎక్కడా ఖాళీ లేవు అంటూ. అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? కారణమైనా చెప్పి ఉంటే ఏదో ఒకటి ఆలోచించేదాన్ని కదా అని తల బద్దలవుతుంటే డికాషన్ పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం తను ఎప్పుడు వెళ్ళే ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే రమ్మని. ఇంటికి తాళం వేసుకొని ఆటో పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది స్వప్న. అక్కడున్న సూపరింటెండెంట్ మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని అనుకుంటున్నావా అమ్మాయి అన్నాడు కోపంగా. నేనేం చేశానండి అంది స్వప్న బిత్తరపోయి. ఆశ్రమానికి రావాల్సిన బియ్యం నిత్యావసర సరుకులన్నీ ఆగిపోయాయి. నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే అందరూ ఒక్కటే మాట, స్వప్న అనే అమ్మాయి ఆమెకు చెప్పిన పని చేయలేదు, అందుకే మేము ఇలా చేస్తున్నామని. అసలు వాళ్ళేం చెప్పారు? నువ్వేం చేయలేదమ్మా. మీరు బాగానే ఉండి మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పసిపిల్లలు అన్నానికి అల్లాడిపోతున్నారు. ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఒకనాడు నువ్వు ఇక్కడ బతికి వెళ్ళిన దానివే కదా. ఇవాళ ఉద్యోగం వచ్చి సంపాదిస్తున్నామని అంత పొగరా అంటుంటే ఎవరు ఫోన్ చేశారు, ఎవరు అలా చెప్పారు అని అడిగింది. ఒకరా ఇద్దరా? ఎవరికి ఫోన్ చేసి ఆశ్రమానికి రావాల్సిన సరుకులు రాలేదని అడుగుతున్నా. అందుకు కారణం నువ్వే. నీకు ఎవరు ఏం పని చెప్పారో నాకు తెలియదు. వెంటనే వెళ్ళి నువ్వు ఆ పని చేస్తే కానీ ఇక్కడ పిల్లలు బతకరు. లేదు, మా చావు మమ్మల్ని చావమంటావా చెప్పు, చస్తాం. మా పాపం నీకు తగలకుండా మానదు అని అంటుంటే స్వప్న మనసు వెలువెల్లాడిపోయి ఎవరో మెలిపెడుతున్న బాధ. ఇంటికి వచ్చింది. ఇదంతా రాక్షసుడి పనే. ఏం చేయాలని అతని ఉద్దేశం? నా వల్ల అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? లేదు, ఇలా అయితే నేనొక్కదాన్నే కాదు, ఎంతోమంది పిల్లలు ఇబ్బంది పడతారని వెంటనే మోహన్కి ఫోన్ చేసింది. అప్పుడే ఆఫీస్కి వచ్చిన మోహన్ స్వప్న నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు. చెప్పమ్మా అంటూ.
నేను ఆఫీస్కి వస్తానండి. ప్లీజ్ ఆశ్రమానికి వెళ్ళాల్సిన సరుకులు అన్నీ పంపమని మీ బాస్తో చెప్పండి అంది. క్షమించు తల్లి, వాళ్ళందరికీ ఫోన్లు చేసింది నేనే అని క్షమాపణలు చెప్పాడు. వెంటనే ఫోన్ పెట్టేసి అభికి ఫోన్ చేశాడు. అటు నుంచి వచ్చిన ఆర్డర్ మూలంగా గంటలోనే ఆశ్రమానికి వెళ్ళాల్సిన సరుకులన్నీ వెళ్ళాయి. అదే విషయం తిరిగి స్వప్నకి చెప్పాడు. తను ఆశ్రమానికి ఫోన్ చేసి కనుక్కుంది. వచ్చాయని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. మరి ఇంత రాక్షసంగా ఉన్నాడా? పసిపిల్లలు అన్న జాలి కూడా లేదా ఇతనికి? ఇలాంటి వాడితో పెట్టుకుని ఆ పసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్న ఆమెకి ఫోన్ చేసి ఇంకో గంటలో ఆఫీసులో ఉండాలని బాస్ ఆర్డర్ అని చెప్పాడు మోహన్. ఆలోచించుకునే టైం లేదు తనకి. తెగించి వెళ్ళడమే అనుకుని రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఆఫీస్ కార్ రెడీగా ఉంది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఎక్కింది. కార్ కదిలింది. అసలు ఏమవుతుంది తన జీవితం? ఇప్పటి వరకు ఆకలికి అలమటించి బతికింది కానీ ఎవ్వరికీ భయపడి బ్రతకలేదు. కానీ ఇప్పుడు తన గమ్యం ఏంటన్నది తెలియని ప్రయాణం మొదలైందని మాత్రం అర్థమైంది. ఆఫీస్ సెల్లార్లో ఆగిన కార్ దిగి మోహన్ వెంట లిఫ్ట్లో అభి ఛాంబర్కి వెళ్తుంటే ఆ రోజంతా పౌరుషంగా మాట్లాడి వెళ్ళడం, అతను ఎలాగైనా తిరిగి రప్పిస్తాననేలా చూసిన చూపులు, నీ చేత ఎస్ అని ఎలా చెప్పించాలో నాకు తెలుసు అన్న మాటలు గుర్తొచ్చి అనుకుంది చేశాడు రాక్షసుడు అనుకున్న ఆమె వెన్ను చెలబడిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని చూస్తుంటే మీరు వెళ్ళండి, మా సార్ లోపలే ఉన్నారు అని వెళ్ళిపోయాడు మోహన్. నేను వస్తానని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే వచ్చేలా చేయడానికి నా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే నన్ను పిలిచారా? డోర్ బయటే ఆగి ఆలోచిస్తున్న స్వప్నాని స్క్రీన్ మీద చూస్తూ ఆటోమేటిక్ క్లాక్ తీయడంతో డోర్ తెరుచుకుంది. పేపర్ వెయిట్ తిప్పుతున్న అభి యాటిట్యూడ్ లుక్ చూస్తుంటే అతని కళ్ళలో అనుకున్నది సాధించడం నాకు అలవాటు అనే అంత పొగరు, పట్టుదల కనబడింది. ఏం చేయలేదు తను. తన రక్త సంబంధం, తన వాళ్ళు ఎవరూ లేకపోయినా ఆశ్రమంలో ఉండే ప్రతి ప్రాణం తనదే అనుకుంటుంది. ఎవరికి ఎప్పుడు ఏ సహాయమైనా వెంటనే చేస్తుంది. అదే ఆమెకు అలవాటు. ఇప్పుడు దాన్నే బలహీనత చేసి ఇతను ఇక్కడికి రప్పించాడని కళ్ళు ఉరుముతూ వెళ్ళింది. సింపుల్ కాటన్ శారీలో ఉంది స్వప్న. ఆమెకి డ్రెస్సులు, శారీలు కట్టుకోవడం అలవాటే. మండే ఫ్రైడే శారీలే ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు కూడా చీరలోనే ఉంది. సైలెంట్గా వచ్చి అతని ముందు నిల్చుంది. అభి మాట్లాడలేదు. స్వప్న కూడా అడగలేదు. 2 నిమిషాల మౌనం తర్వాత అతని కళ్ళలో, పెదాలపై గర్వపు నవ్వు టేబుల్ మిర్రర్లో చూస్తున్న స్వప్న కళ్ళకి కనబడింది. భయం వేసింది. మిస్ స్వప్న, రెస్పెక్ట్ ఎక్కడా? చేతులు టేబుల్ పైన బలంగా కొట్టి అడిగాడు. అదిరిపడి ఎస్ సార్ అంది. స్వప్న కళ్ళలో భయం అతని ఈగోని సాటిస్ఫై చేయగా సే ఎస్ ఆర్ నో అన్నాడు మరి కాస్త ముందుకు వంగి అడుగుతూ. అప్పటికే ఆమె మనసులో ఏదో మొండితనం. కనీసం కారణమైనా తెలుసుకోవచ్చా అంది చిన్న స్వరంతో. నో కంగుమంది అతని వాయిస్. కళ్ళెత్తి చూసింది అతన్ని. మనలాంటి ఆ చూపులకి తల వాల్చేసి వస్తాను అంది. గుడ్. అతని లిప్స్ వైడ్ అయ్యాయి. ప్యాంట్ పాకెట్లో హ్యాండ్ పెట్టుకొని స్వప్న చుట్టూ తిరుగుతూ టుమారో మార్నింగ్ షార్ప్ 8కి కార్ మీ ఇంటి ముందు ఉంటుంది. బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండు అన్నాడు. సచ్చినోడు పాత సినిమాలో విలన్ తిరిగినట్టు తిరుగుతున్నాడు అనుకుంటూ ఎన్ని రోజులకు సరిపడ్డ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంది ఉక్రోషంగా. స్వప్న పక్కన ఆగి ముందు నెలకు తెచ్చుకో, తర్వాత చెప్తా రోజులా సంవత్సరాలా అని బాంబు పేల్చాడు. షాక్తో ఉన్న స్వప్న ముందుకు కొన్ని పేపర్స్ విసిరేసి సైన్ చేయి అన్నాడు. బ్లాంక్ పేపర్స్ చూసి మ్యాటర్ లేదు అంది అయోమయంగా. చెప్పాను కదా 1 మంత్ తర్వాత డిసైడ్ చేస్తా అని. మ్యాటర్ అప్పుడే రాస్తాను. ఇలా తెల్ల కాగితాల మీద సంతకం చెయ్యను అంటున్న తన వైపు వియర్డ్గా చూస్తూ నీ కోట్ల ఆస్తిని కొట్టేయండిలే అన్నాడు. స్వప్న కళ్ళలో నీళ్లు ఉబికాయి అతని వ్యంగ్యానికి. ఆడపిల్లకి కోట్ల కంటే విలువైనవి చాలానే ఉంటాయి సార్, అవి మీకు అర్థం కాదు. అయినా నా కారణంగా పసిపిల్లల్ని అన్నం లేకుండా ఆకలికి మార్చారు. నా ఆస్తి ఏదైనా ఉంటే అది ఆశ్రమంలోని పిల్లల ముఖం మీద చిరునవ్వు కానీ ఆకలి బాధలు కాదు. ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన దాన్ని కనుక అని చెప్పి పేపర్స్ మీద సంతకాలు పెట్టింది. ఎన్ని రోజులు నువ్వు ఉంటే అన్ని రోజులకు నీకు మనీ పే చేస్తాను అని పొగరుగా చెప్పి నవ్ యూ కెన్ గో అన్నాడు.
అతని నుంచి కారణం రాబట్టాలని అనుకుంది, కానీ అది అసాధ్యమని అర్థమై మౌనంగా వెనుతిరిగింది. వెళ్తున్న ఆమె వైపు రెక్లెస్గా చూసి పేపర్స్ తన పర్సనల్ లాకర్లో పెట్టి లాక్ చేసి తన ఇంటి మేనేజర్కి కాల్ చేసి ఏదో చెప్పాడు. అదేంటో మరి. కత్తి వేటుకి నెత్తురు చుక్కలేని ముఖంతో వచ్చిన స్వప్న ఎదురుగా మోహన్ గారు ఉన్నారు. పదండి అమ్మా, ఇంటి దగ్గర వదులుతాను అంటూ. అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అంది. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి రమ్మని ఆర్డర్ అన్నాడు. చివాళ్ళ చూసి మొన్న నిర్దాక్షిణ్యంగా వదిలేశారు మరి అని అడిగింది. అప్పుడు వద్దన్నది కూడా ఆర్డర్నే తల్లి అన్నాడు మోహన్ గారిని బెల్లగా చూస్తూ. డబ్బుతో మనిషిని బొమ్మలా ఆడుకుంటారని ఇప్పుడే తెలిసింది అంటూ వడివడిగా వెళ్ళి కారెక్కింది. ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసిన స్వప్న కళ్ళు పెద్దవయ్యాయి. అకౌంట్లో పడిన అమౌంట్ చూసి. ఆ రోజు అతను పే చేశానన్నది అక్షరాల ₹1,00,000. ఆ అమౌంట్ చూడగానే స్వప్న కళ్ళు గిర్రున తిరిగి ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదే షాక్తో ఇంటికి చేరుకున్న స్వప్నకు ఒక గంట సేపు ఏం అర్థం కాలేదు. నెమ్మదిగా కూర్చొని ఆలోచించాక మాత్రం ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ రాక్షసుడు నాకు పే చేస్తాను అంటున్న మనీతో నా ఆశయం తీరుతుంది కదా. నెల రోజుల్లో రోజుకు 1,00,000 అంటే 30 రోజులకు 30 లక్షలు. ఆ ఆలోచనకే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ఏ సమస్యనైనా భయపడి నెగిటివ్గా చూడకూడదు. అందులో మనకి జరిగే మంచిని కూడా తెలుసుకోవాలని మనస్తత్వం ఆమెది. తన పూజలు ఫలించి ఆ దేవుడే ఈ అవకాశం తనకు ఇచ్చాడేమో. లేదంటే నెలకు 3-4 వేలు ఎప్పటికీ దాకా దాస్తే 1,00,000 అవ్వాలి. తను ఎప్పుడు పిల్లల కోసం హోమ్ కట్టాలి. అదే ఇలా అయితే తన సగం జీవితంలో కూడబెట్టేదంతా నెలకే అవుతుంది. నిజమే, తను ఈ రకంగా ఎందుకు ఆలోచించకూడదు? తను ఏమీ తప్పుడు పనైతే చేయడం లేదు. కారణం అడిగింది, అతను చెప్పలేదు. తనకు ఇబ్బంది లేనంత వరకు ఎలాంటి పని అయినా చేస్తుంది, ఎంతైనా కష్టపడుతుంది. అతనే తెలివైన వాడని అనుకుంటున్నాడు కాబోలు. అతని కంటే ఇంకా ఎక్కువ తెలివైన దాన్ని నిరూపిస్తాను. అతనే పిలుస్తున్నాడు, వెళ్తున్నాను అన్న ఆలోచన కంటే నేను అనుకున్నది సాధించడానికి వెళ్తున్నాను అన్న ఆలోచన ఎంత మార్చేసింది. స్వప్న, నువ్వు తగ్గడం లేదు, ఎవరికి భయపడడం లేదు. ఈ అవకాశాన్ని వదులుకోకు. నువ్వేమీ అతన్ని ప్రాధేయపడలేదు కదా. అతనే పిలిచి మరీ ఆఫర్ ఇస్తున్నాడు, యాక్సెప్ట్ చెయ్యి అని తనకు తాను మోటివేట్ చేసుకుంది. నెల అని చెప్పాడు. అదే పనైనా కానీ తనకి నచ్చి అతనికి నచ్చి కంటిన్యూ అయితే మనీ ఇంకా ఎక్కువే రావచ్చు. అలా అయితే తన ఆశయం తొందరలోనే తీరుతుంది అనుకున్న స్వప్న హార్ట్ హ్యాపీనెస్తో నిండిపోయింది. బామ్మ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ పర్పస్ మీద బయటకు వెళ్ళే పని పడిందని, ఒక నెల రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పింది. జాగ్రత్త అని చెప్పారావిడ. తన అకౌంట్లో డబ్బులు పట్టడంతో వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని వచ్చి 2 నెలలకు సరిపడ్డ రెంట్ మనీ బామ్మ వాళ్ళకి ఇచ్చేసింది. అదనంగా కాస్త ఎక్కువే ఇచ్చింది. హాస్పిటల్కి బాగా ఖర్చులు అవ్వడంతో. ఏ తల్లి కన్న బిడ్డవో, మాకు సహాయంగా ఉన్నావు అన్నారావిడ కళ్ళు తుడుచుకుని స్వప్న తల నిమురుతూ. నన్ను కన్నవాళ్ళు లేరు, మీలోనే అమ్మా నాన్నని చూసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా వేరు చేయకండి అని చెప్పి పైకి వచ్చి బ్యాగ్ తీసుకొని తన దగ్గర ఉన్న వాటిలో మంచి బట్టలు సర్దుకుంది. ఇంట్లో ఎలాగో దాచిపెట్టాల్సినంత విలువైనవి ఏమీ లేవు. తను సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రం పెట్టెలో ఉన్నాయి. అవి వదిలేస్తే ఎలా? అందుకని అవి వరకు చిన్న పర్సులో పెట్టి తన లగేజ్ బ్యాగ్ అడుగున పెట్టింది భద్రంగా. అంతకు మించి తన దగ్గర విలువైనవి ఏవీ లేవు. ఆ రాత్రి ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడికి అక్కడ నీట్గా సర్దుకుంది. మళ్ళీ నెల రోజులు అంటే పాడైపోతాయని కూరగాయలు కొని ఉంటే బామ్మ వాళ్ళకి ఇచ్చేసింది. ఆ రోజు బామ్మ ఇంట్లోనే అన్నం తినమని బ్రతిమలాడటంతో అక్కడే తిని పైకి వచ్చిన స్వప్నకి కంటి మీద కునుకు రాలేదు. తనని తాను ఎంత మోటివేట్ చేసుకుంటున్నా, ఆడపిల్ల కదా, తనకు ఉన్న ఫోబియా కారణంగానేమో అప్పుడప్పుడు గుండెల్లో బెదురు భయం తంతూనే ఉంటాయి. మార్నింగ్ లేచి ఎప్పట్లా పూజ చేసుకుంది. స్వప్న వెళ్తుందని బామ్మే టిఫిన్ ఇచ్చింది. తిన్నాక మరొకసారి ఇల్లంతా చూసుకుంది. తన కష్టాలు, కన్నీళ్ళు, ఆనందం అన్నీ ఈ ఇల్లు చూసింది. ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్ళింది లేదు. ఈ చిన్న కుటీరమే తనకు పెద్ద బంగ్లా. ఎప్పుడూ అద్దె ఇల్లులా ఫీల్ అవ్వలేదు. ఇంటిని ఒక్కసారి కళ్ళ నిండా చూసుకొని కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగేంతలో
ఎదురుగా గుమ్మం దగ్గర స్టిఫ్గా నిల్చుని ఉన్నాడు అభి. అనుకోని పిడుగులా వచ్చిన అతనిని చూసి బెదిరింది. మీరేంటి ఇక్కడ? అడుగుతున్న స్వప్న మాటను పట్టించుకోకుండా ఒక చూపుతోనే ఇల్లంతా స్కాన్ చేశాడు. చిన్న ఇల్లు, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్. ఎక్కువ సామాన్లు లేవు కానీ ఉన్నంత వరకు అద్దంలా మెరుస్తుంది ఇల్లు. అతని కళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్. అది ఆమెకి అర్థం కాలేదు. మీరు ఇలా మా ఇంటికి రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఏంటి అంది. నేను చెప్పిన మాట వింటే నీ గోల్, అదే ఆశయం, అది నేను నెరవేరుస్తానని అభి చెప్తుంటే ఆ విషయం ఇతనికి ఎలా తెలుసు అనే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమె మనసులో ఉన్న సందేహం మొహంలో కనపడుతుంటే, నువ్వేమీ బిలియనీర్ కూతురు కాదు కదా, నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కష్టం అవ్వడానికి ఇది నాకు చిటిక వేసినంత పని. నేను చెప్పిన మాటకు ఓకే అన్నావు కాబట్టి ఇక్కడికి నేనే వచ్చాను కానీ అంటూ ఆమెను చూసి, ఇంటికి వచ్చిన మనిషికి మర్యాద చేయాలని తెలియదా అన్నాడు. నెల రోజులు ఉండను కదా, ఇంట్లో ఏమీ లేవు అంటూ నసిగిన ఆమెకి ఫ్రిడ్జ్లో లెమన్ ఉందని గుర్తొచ్చి వెంటనే వెళ్ళి నిమ్మరసం పిండి పంచదార వేసి కలుపుకొచ్చి ఇవి తాగండి అంది. ఏంటిది అన్నాడు. నిమ్మరసం. ఇందులో ఏం వేశావు? విచిత్రంగా అతనిని చూసి, ఏం వేస్తారు, నిమ్మరసం చక్కెర. వద్దు అన్నాడు అయోమయంగా చూస్తుంటే. నేను షుగర్ తినను అన్నాడు. ఏం, మీకు షుగరా అంది. ఒక చూపు విసిరాడు అంతే. గబగబా నీళ్లు తాగేసి గ్లాస్ కడిగి పెట్టేసి వచ్చింది. లెట్స్ గో అన్నాడు కిందకు వెళ్తూ. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నన్ను తీసుకెళ్ళడానికా లేదా మా ఇంటిని స్కాన్ చేయడానికా? మెయిన్ డోర్ లాక్ చేసి వచ్చింది. లక్కీగా బామ్మ వాళ్ళు లేరు, గుడికి వెళ్తానని మార్నింగ్ చెప్పారు. థ్యాంక్ గాడ్ అనుకుని ఊపిరి పీల్చుకుంది. డ్రైవర్ వచ్చి లగేజ్ డిక్కీలో పెట్టాడు. వెనుక అభి ఉన్నాడు. ల్యాబీలో వర్క్ చేస్తున్నాడు. అతని పక్కన కూర్చునే రేంజ్ కాదని తనకి తెలుసు. అందుకే ఫ్రంట్ సీట్లో కూర్చుంది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఆమె నోసారి చూసిన అభి తన వర్క్లో పడ్డాడు. కార్ ఇంటికి వెళ్తుంది అనుకుంటే నేరుగా ఆఫీస్కి రీచ్ అయ్యింది. కార్ దిగి వెళ్ళిపోతున్న అభిని చూసి, ఇతను ఏంటి రమ్మని నాకు చెప్పి అలా వెళ్ళిపోతున్నాడు, అంటే ఇప్పుడు వర్క్ చేయించుకుని సాయంత్రం తీసుకెళ్తాడా? ఆమె ఆలోచనలో ఉండగానే కార్ యూటర్న్ తీసుకుంది. అతను ఆఫీస్కి వెళ్ళడానికి వచ్చాడని తెలిసి డ్రైవర్ని ఇప్పుడు ఎక్కడికి అని అడిగింది. ఇంటికి మేడం అన్నాడు. మరి సార్ రాలేదు? సార్ ఆఫీస్ వెళ్ళారు, మిమ్మల్ని ఇంటి దగ్గర వదలమని చెప్పారు.